హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాగీస్ ఫ్యామ్ జామ్. ఈరోజు వీడియోలో నేను మీకు టెంపుల్ స్టైల్ పులిహోరని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. సేమ్ మనకి టెంపుల్లో పెట్టే ప్రసాదంలానే ఉంటుంది. నేను చెప్పినట్లుగా మీరు చేసినట్లయితే సేమ్ ఇదే టేస్ట్తో ఉంటుంది. మనం ముందుగా దీనికోసం ఒక గిన్నెని తీసుకొని ఒక గ్లాస్ బియ్యంని యాడ్ చేసుకోవాలండి. దీన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాక 1:2 రేషియోలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని అన్నాన్ని అయితే మనం పొడి పొడిగా ఉడికించుకోవాలండి. ఒక గిన్నెని తీసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని హాట్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. చింతపండు నానాక ఇలా స్ట్రైనర్లో వేసుకొని దాని గుజ్జంతా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ గుజ్జును ఒక గిన్నెలో వేసుకొని 1 స్పూన్ ఆయిల్, ఇలా చీలికగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలండి. బెల్లం ముక్కని యాడ్ చేస్తేనే చింతపండు టేస్ట్ చాలా మంచిగా వస్తుంది. అలాగే ఈ పులుసు మన అన్నానికి కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ చింతపండు పేస్ట్ మనకి ఉడికిన తర్వాత ఒక బేసన్లో మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇలా విడివిడిగా వేస్తూ చక్కగా 1 నుంచి 2 నిమిషాలు ఆరనివ్వాలండి. అన్నం మనకి పొడి పొడిగా ఉంటేనే పులిహోర కలపడానికి బాగుంటుంది. అలా టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుందండి, ముద్దగా అయిపోకుండా. అన్నం మనకి కొంచెం ఆరిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకొని ఇలా అన్నంలో మొత్తం అంతా వేయకండి, చూసి వేసుకోండి. ఎక్కువ అయిపోతే పులుపు అయిపోతుంది, కొంచెం సరిపోకపోతే ఇంకొంచెం వేసి యాడ్ చేసి కలుపుకోవచ్చండి. ఇప్పుడు చింతపండు పులుసు అన్నం మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. మనం చింతపండు పులుసు ముందే వేసి ఇలా కలపడం వల్ల అన్నం కొంచెం బిగుసుకొని పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుందండి. ఇప్పుడు మనం 1.5 స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేను చెప్పిన 1 గ్లాస్ బియ్యం కొలతకైతే 1.5 స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. మనం ఇందాక ఉడికించేటప్పుడు పులుసులో మనం ఏ సాల్ట్ యాడ్ చేయలేదండి. ఈ 1.5 స్పూన్ సాల్టే కానీ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇదంతా మనం ఒకసారి కలిసేలాగా చక్కగా కలుపుకొని తాలింపు కోసం ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో మనం 4 to 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పులిహోర కాబట్టి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ మినప్పప్పును వేసుకొని కొంచెం లైట్గా అలా ఫ్రై అవ్వనివ్వాలండి. మరీ ఎక్కువగా వేయించకండి. తాలింపు అంతా అయిపోయేలోపు ఇవి చాలా నల్లగా మాడిపోతాయి. మనకి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం ఒక గుప్పెడు దాకా పల్లీలను తీసుకొని ఈ తాలింపులో వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి. వీటిని కూడా మరీ ఎర్రగా వేగనివ్వకండి. సిమ్లో పెట్టుకొని కొంచెం నిదానంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా స్ప్లిట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. జీడిపప్పును కూడా అంతేనండి, మరి ఎర్రగా వేయించొద్దు. ఇవి మనకి లైట్గా ఫ్రై అయితే చాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తొడియాలు తీసి పెట్టుకున్న ఒక 10 ఎండుమిరపకాయలను వేసుకొని ఇంకొకసారి అవి కూడా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలండి. మనకి ఎండుమిరపకాయలు కొంచెం వేగాక మధ్యలోకి ఇలా పచ్చిమిరపకాయలు చీలికలా చేసుకున్నవి ఒక 8 నుంచి 10 మీరు తినే కారంని బట్టి వేసుకొని పచ్చిమిరపకాయలు వేగే వరకు వేయించుకొని ఒక గుప్పెడు కరివేపాకు ఫ్రెష్ది వేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అదే. ఇంగువ మనం ఖచ్చితంగా వేయాలండి పులిహోరలో, అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ తాలింపులో వేసి ఇంకొకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ మనం ఆవాలు, మెంతులు ఇలా పిండి పట్టుకుంది వేసుకోవాలండి. అప్పుడే మనకి టెంపుల్లో పెట్టే ప్రసాదం లాగా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది యాడ్ చేస్తేనే మనకి టెంపుల్ స్టైల్ పులిహోర అనేది టేస్ట్ మనకి సేమ్ అలానే వస్తుందండి. ఇదంతా మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక 1/2 స్పూన్ పసుపును అయితే యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. అప్పుడే మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా మంచి కలర్ తోటి చాలా బాగుంటుందండి. ఈ తాలింపును అయితే మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఇందాక పులుసు అన్నం కలిపి పెట్టుకున్న దాంట్లో వేసి కలిపేయడమేనండి. మనం కలిపి పెట్టుకున్న అన్నంలోకి తాలింపు అంతా వేసేసుకొని, తాలింపు అయితే వేడిగా ఉంటుంది కాబట్టి మనం గంటెతోటి ఫస్ట్ మనం తాలింపు అన్నం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. మనం పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు ఇలా చేతితోటి
తాలింపు అన్నం అంతా కలిసేలాగా మంచిగా ఇలాగా కలుపుకోవాలండి. ఎక్కడ మనకి అన్నం ముద్దగా లేకుండా అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పచ్చిమిరపకాయలో ఉన్న కొంచెం కారం ఇంకా తాలింపులో ఉన్న ఫ్లేవర్స్ అంతా మనకి పులిహోరకు పట్టుకొని ఇలా చక్కగా అంతా కలిసి చాలా బాగుంటుందండి. చూసారు కదా మన పులిహోర అయితే ఎంత మంచిగా కలర్ఫుల్గా ఎంత బాగుందో. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవటమే. నేనైతే ఇలాగా ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఎందుకంటే నవరాత్రులు కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడానికి ఇలా తీసుకున్నాను. మీరు కూడా ఈ పులిహోరను చేసుకొని తిని మంచిగా ఈ నవరాత్రుల్లో మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. సేమ్ మనకి టెంపుల్లో పెట్టే పులిహోర టేస్టే ఉంటుందండి. చేసుకొని తిని మంచిగా ఎంజాయ్ చేయండి. నా వీడియో ఇంకా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.